నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గుమ్మలూరు, సిద్దాపురం గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే త్రిపులార్. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాలపై భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల అవగాహన సదస్సు. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు. కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ప్రభుత్వం పేద పిల్లలను వైద్య రంగానికి దూరం చేయాలని చూస్తోంది. కుప్పనపూడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ PVL. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఆక్వీడు మండలం గుమ్మలూరు, సిద్దాపురం గ్రామాల్లో కోట్లాది రూపాయలతో నిర్మించే రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జడ్పీటీసీ వేగిస్న వెంకటరాసు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ గవరలక్ష్మి, భూపతిరాజు తిమ్మరాసు, కోపెల్ల సాయిబాబా, జనసేన పార్టీ నాయకులు తోటవాసు, బీజేపీ మండల అధ్యక్షురాలు ముదునూరి నాగమణితో పాటు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. గ్రామీణ రోడ్లకి నిధులు జాగ్రత్తగా ప్రయారిటీలో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో దానికి ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే పనులు ఉన్నాం. అలాగే గతంలో నిలిచిపోయిన పెద్దగాపురం, చిన్నగాపురం, పాములపురం రక్షించి ఆ గణపురం ఆ రోడ్డు కూడా కాంట్రాక్టర్స్ మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది. అప్పుడు ఆకుల నుంచి ఈ రోడ్డు మీదుగా డైరెక్ట్ గా ఆ గణపురానికి వెళ్ళటం మార్గం సుగమం రాబోయే కొద్ది నెలలో. ఇంట్లో పనిచేసే మహిళలు కూడా అసంఘటిత కార్మికులేనని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అసంఘటిత కార్మికుల హక్కుల పరిరక్షణకు 2015లో చట్టం రూపకల్పన చేస్తుందని, వారి హక్కులకు భంగం కలిగితే వారి సమస్యలు విని సంబంధిత అధికారుల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవా సంస్థలు వారికి అండగా ఉంటాయని, అవసరమైతే వారి తరపున ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ బి లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా సంస్థ, రెవెన్యూ, మున్సిపల్, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, కార్మిక, విద్య, వైద్య, దివ్యాంగులు, పోలీస్, అటవీ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో శనివారం భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో న్యాయమూర్తి బి లక్ష్మీనారాయణ అధ్యక్షతన న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ నిర్వహించారు. ముందుగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ కె రత్నప్రసాద్ మాట్లాడుతూ, బాలల ప్రయోజనాల కోసం న్యాయ సేవా సంస్థలు కృషి చేస్తున్నాయని, బాలల హక్కుల పరిరక్షణకు 2024లో చట్ట రూపకల్పన జరిగిందని, బాలలకు, మహిళలకు ఉచితంగా సంస్థ తరపున న్యాయ సహాయం అందజేస్తున్నామన్నారు. తొలుత న్యాయమూర్తులను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ను వేదికపైకి 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి హనీషా ఆహ్వానించారు. కార్యదర్శి జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ చట్టాలపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను న్యాయమూర్తులు సందర్శించారు. ఆయా శాఖల ఉత్పత్తులను ప్రదర్శించారు. పోలీస్ శాఖ హిట్ అండ్ రన్, శక్తి యాప్, విక్టిమ్ కాంపెన్సేషన్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు వీల్ చైర్స్, సదరం సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. వివిధ శాఖల పెండింగ్ చెక్కులు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఉత్పత్తులు పరిశీలించి అభినందించారు. న్యాయ సేవా సంస్థ స్టాల్స్ ను సందర్శించి ఉచిత న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు అందజేస్తున్న సేవల గురించి వాకాబు చేశారు. 2వ అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఎన్ జ్యోతి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ఎం సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ జి సురేష్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి బిఎస్ఎన్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రామిక లోకానికి కళ్యాణానికి తనదైన ముద్రను వేస్తూ శ్రమని గుర్తించినటువంటి వ్యక్తి శ్రీశ్రీ. డాక్టర్ బాబాసాహెబ్ సందర్భంలో శ్రమ వస్తువు కాదు, శ్రమ గౌరవానికి ప్రతీక అని సెలవిస్తున్నారు. శ్రమ లేనిదే ప్రపంచం ముందడుగు లేదు. ప్రపంచం అభివృద్ధి చెందింది అన్నా, సమాజం అభివృద్ధి చెందింది అన్నా శ్రమ లేకుండా ఎటువంటి అభివృద్ధి జరగదు. ఇవి నిష్పక్షపాతకంగా చట్ట ప్రకారం రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకి లోబడి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రభుత్వ పథకాలని అందిపుచ్చుకునే క్రమంలో కావచ్చు, లేదా అవి మిమ్మల్ని చేరడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నప్పుడు తప్పకుండా మండల న్యాయ సేవా సంస్థని ఆశ్రయించండి. మీ తరఫున గనక మీరు చట్ట ప్రకారం అర్హులని తెలిస్తే మీకు ఆ పథకాలను ఎలా వర్తింపు చేయాలో ఆ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మండల న్యాయ సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. న్యాయ సేవా సంస్థ కానీ న్యాయస్థానాలకు కానీ రమ్మంటున్నాం అంటే మీకు న్యాయపరమైన హక్కులకు భంగం కలిగినప్పుడు రమ్మంటున్నాం. మీరు న్యాయపరమైన హక్కులు భంగం కాకుండా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనో, లేదా మీకున్నటువంటి తెలివితేటలతో తెలివి లేని లేదా తన పని తాను చేసుకుపోయే ఒక సాధారణ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అని మీరు భావించినప్పుడు చట్టం అటువంటి వాటిని ఉపేక్షించదు. దాని మీద మీ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాల్లో ప్రజాహిత వ్యాజ్యాలను వేస్తూ వ్యక్తిగతమైన కారణాన్ని లేదా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని వేరే వాళ్ళ మీద చేయాలనుకున్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు కూడా వాటిని తిరస్కరించడమే కాకుండా అత్యధికమైనటువంటి అపరాధ రుసుములను కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి చట్టపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు తప్పకుండా న్యాయస్థానాలకి, మండల న్యాయ సేవా సంస్థలకు రండి. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తిలో లేదా మీ యొక్క స్వలాభాలను ఏదన్నా తీర్చుకోవాలి, న్యాయస్థానాలను ఉపయోగించుకుని అన్నప్పుడు మాత్రం న్యాయస్థానాలు మీరు చెప్పినవన్నీ వింటాయని గాని కళ్ళు మూసుకుని ఏదన్నా చేస్తాయని గాని భావించొద్దు. మెడికల్ వైద్య సదుపాయాలు అయితేనేమి వేరు సదుపాయాలని కల్పిస్తూ మనకి కార్మిక చట్టాలు రావడం జరిగింది. పని దోపిడీ జరుగుతున్నటువంటి పని గంటల మీద విశ్లేషణ, అట్లానే జీతంతో కూడినటువంటి పని సెలవులు కావాలి. 24 గంటలు 18 గంటలు 12 గంటల పైన పనిచేస్తూ కుటుంబాలకు దూరంగా, అట్లనే వాళ్ళ యొక్క మానసిక వికాసానికి అవగాహనకి తోడ్పడకుండా యంత్రాలు లాగా ఒక పనిముట్లులాగా పనిచేసే విధానం పోయి శ్రామికులకు కూడా విశ్రాంతి కావాలి, శ్రామిక పనిదినాలు కావాలి, పనికి తగ్గ విలువ కావాలి, విలువకు తగ్గ వేతనం కావాలి అని చెప్పినప్పుడు అక్కడ నుంచి కార్మికుల యొక్క హక్కుల్ని చట్టాల రూపంలో మినిమం వేజెస్ యాక్ట్ అయితేనేమి, కాంపెన్సేషన్ యాక్ట్ అయితేనేమి, ఈఎస్ఐ యాక్ట్ అయితేనేమి, పిఎఫ్ యాక్ట్ అయితేనేమి, ఇట్లా దొంతలుగా చట్టాలు రాబడ్డాయి. రిచ్ పీపుల్ ఏం చేస్తారు, డబ్బున్న వాళ్ళు అడ్వకేట్ ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి ఏదన్నా కేసు ఉన్నా, లేకపోతే వాళ్ళకి లీగల్ అడ్వైస్ కావాలన్నా, ఏదన్నా ఒక కేసు ఉంటే కనుక వాళ్ళు డబ్బు ఇచ్చి ఎంగేజ్ చేసుకుంటారు. మరి డబ్బు లేకుండా ఉన్న వాళ్ళు, సామాన్యులు, పేదలుగా ఉన్నవాడు ఏం చేస్తారు? అట్లా ఉండకుండా అందరికీ సమానంగా అవకాశాలు రావాలని చెప్పి ఉద్దేశంతో ఆ అధికరణం మాట్లాడుతుంది అనమాట. ఆ ఆర్టికల్ బేస్ చేసుకుని వచ్చిన చట్టమే మనకి లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. అది ఒక మంచి చట్టం అనమాట. మన భారతదేశంలో మనం పరిశీలించదగ్గ చట్టాల్లో అదే ఒకటి. అందరికీ సమాన అవకాశం రావాలి లీగల్ న్యాయ సహాయం అందించడంలో. కనుక దాన్ని ఉద్దేశం చేసుకుని మనం తెచ్చుకున్న చట్టము. ఆ చట్టంలో భాగంగానే నల్సా అనేది వర్క్ చేస్తుంటుంది. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలో ఒక న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుంది. అదే విధంగా ఆ చట్టంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా ఒక సంస్థ పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. దాంట్లో మన ఈ జిల్లాలో అంటే మాకు జ్యుడిషియల్ ఇంకా డివైడ్ కాలేదు కనుక ఈ జిల్లాలో ఏలూరులో డిఎల్ఎస్ వర్క్ చేస్తుంది. దాంట్లో నేను సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి. అట్లాగే ప్రతి మండలంలో కూడా ఒక మండల స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ వర్క్ చేస్తుంటుంది. ఇక్కడ మండలంలో మరి మన అడిషనల్ జడ్జి గారు దానికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో ఈ 4 భాగాలు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తారు. మీ సమస్య జటిలమైతే కనుక మీకు ఒక న్యాయవాదిని ఇస్తారు.
important. Manandru under the Ministry of Judiciary, Revenue and other departments, police policy, what all the schemes are there, development for so the Tuesday regarding road accidents and security and safety of women and girl child. In which police is trying their best possible solutions. Manandru ki taraf se everybody is facing crunch of resources and everything, and population is also facing problems. But Ratakati improve all the time. Every problem is also a shared problem. But simple who is a bad guy, who is a good guy, there are different players in every issue. For that, everybody needs to coordinate well and ensure that proper justice is delivered all the time. We are all stakeholders under the leadership of judiciary will make sure that it is being done. Government is not Chaptia. It is very useful and we are able to keep the women and girls safe. Even we are trying to protect as much as crime as possible. If it is getting still commission, we are making sure it is detected and charged in a timely manner. And that's like for the folks of this as well. Road accidents for a compensation for this month, that documents or formalities are required. We are immediately completing. న్యాయస్థానం మనకి జస్టిస్ గారు దీనికి అధ్యక్షులుగా ఉంటారు. ముఖ్యంగా నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఆర్టికల్ 39A కింద ఇది మొట్టమొదటిగా 1976లో పార్టీ 2 రాజ్యాంగ సవరణలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ జస్టిస్ లీగల్ ఎయిడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది కల్పించిన 1976లో కల్పించిన ఇది మనకి డిస్ట్రిక్ట్ సర్వీస్ అథారిటీ. ముఖ్యంగా ప్రజల్లో మనకి ఒక శక్తినిచ్చే చట్టం ఇది. మనకు పోరాడే శక్తి ఇచ్చి ఈ చట్టం వల్ల మనకి ఒక రకమైన నమ్మకం. ఎవరైతే పేదవారు ఉంటారో పేదవారి కోసం ఈ చట్టం 15100 కింద ఎవరైనా న్యాయం కావాలంటే వాళ్ళందరూ కూడా 15100 కాల్ చేస్తే ఫ్రీ ఎయిడ్ చట్టం ఫ్రీగా న్యాయం. కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం కునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తుడికి దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కార్తీక మాసం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే అంజిబాబు శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు నిర్వహించే కార్తీక మాసోత్సవాల్లో ఆదివారం, సోమవారం, కార్తీక పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, సిఐ నాగరాజు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి హరిసూర్య ప్రకాష్, సోమేశ్వర స్వామి దేవస్థానం, చింతలపాటి బంగారాజు, భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తులు దర్శనం ఎలా జరగాలి, భక్తులకు ఎలా ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన కోసం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి సామాన్యమైన భక్తులు కూడా చక్కని దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేయాలి. ఎక్కడ ప్రతిష్ఠలు కానీ దర్శనాన్ని ఉండలేకుండా ఏర్పాటు చేయాలి. ప్రధాన సమస్య ఏంటంటే పంచారామ క్షేత్రానికి బస్సులు వస్తాయి. ఆ బస్సులు 5 దేవాలయానికి వెళ్ళి భక్తులు దర్శనం తీసుకోవాలి. మన ఒక దేవాలయాన్ని కాదు. మన దేవాలయానికి వచ్చినప్పుడు ఆ బస్సులో ఉన్న భక్తులు 6 మంది 50 మంది ఉంటే వాళ్ళని వెంటనే దర్శనం చేసి పంపిస్తే మళ్ళీ వేరే ఊరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. లోకల్ పీపుల్ కి 9 రోజులు దర్శనాలు అవకాశం ఆ పంచారామ కోసం వచ్చిన వాళ్ళకి దర్శనం చేయడానికి అవకాశం ఉంటాయి. ఆ వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ సమస్య సిఐ గారు వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, వచ్చేటప్పుడు ఎలా రావాలి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయండి. వాళ్ళు కూడా ఫైర్కి రెడీగా పెట్టి ఇక్కడ సిద్ధంగా ఉంచాలి. మెడికల్ క్యాంప్ మీరు మెడికల్ క్యాంప్ పెట్టి ఎప్పుడు అందరికి అందుబాటులో ఉండాలి. ఈ కార్యక్రమాలను చేసినట్లయితే సభ్యంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా భక్తులందరికీ చక్కని దర్శనం జరిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం భక్తులు కలిగే విధంగా ఏర్పాటు చేయాలి. ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ నెలలో ఒక 10 రోజులు ఇంపార్టెంట్ రోజులు ఉన్నాయి. 25వ తారీఖు శనివారం నామం చవితి, ఆ రోజు రష్గా ఉంటాయి. 26 ఆదివారం రష్గా ఉంటాయి. 27 సోమవారం రష్గా ఉంటాయి. 2వ తారీఖు ఆదివారం రష్గా ఉంటాయి. 3వ తారీఖు సోమవారం రష్గా
గా ఉంటాయి, 5వ తారీఖు పౌర్ణమి రష్ గా ఉంటాయి, 9వ తారీఖు ఆదివారం రష్ గా ఉంటాయి, 10వ తారీఖు సోమవారం రష్ గా ఉంటాయి, 16వ తారీఖు ఆదివారం రష్ గా ఉంటాయి, 17వ తారీఖు సోమవారం రష్ గా ఉంటాయి. ఈ అన్ని రోజులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. వచ్చే జనాన్ని బట్టి రష్ బట్టి దర్శనాలు ఎలా చేయించాలి ఏంటి అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవాలయం లోపల భక్తులు రష్గా ఉన్నప్పుడు అభిషేకం చేయడం కానీ, తీర్థం ఇవ్వడం కానీ, హారతి ఇవ్వడం కానీ అక్కడి నుంచి చేయించడానికి వీలు, అందరికీ దర్శనం చేయించాలి. మీరు అక్కడ అభిషేక కార్యక్రమం పెట్టి ఆర్డర్ చేస్తే రష్ పెరిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ టైంలో అభిషేకాలు అనేవి చేయడానికి వీలు. వచ్చిన సామాన్య భక్తులు కూడా చక్కని దర్శనం జరిగే ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేసి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ నెల రోజులు కూడా ఈ పంచారామ క్షేత్రంలో చక్కని దర్శనాలు జరుగుతున్నాయి. చక్కని ఏర్పాట్లు చేశారు, భోజన ఏర్పాట్లు చేశారు, పాలిస్తున్నారు, టిఫిన్ పెడుతున్నారు అనే పేరు కావాలి. అన్ని కూడా కొత్తగా వచ్చిన చైతన్యాలు మీరు బ్రహ్మాండంగా చేయాలి. భోజనాలు ఏర్పాటు కానీ, వాళ్ళకి చిన్నపిల్లలకు పాలించే ఏర్పాటు కానీ అన్ని కూడా చక్కగా చేసి ఈ కార్యక్రమం 100% సక్సెస్ అవ్వాలి. దీనికి అన్ని శాఖలు, కమిషనర్ గారు అన్ని శాఖలను కోఆర్డినేట్ చేయాలి. ఆర్టీఓ గారు మీరు అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసుకుంటూ నెలలో దీని మీద పర్యవేక్షణ పెట్టాలి. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏ రకమైన సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి సక్సెస్ఫుల్ గా పంచారామ క్షేత్రంలో దర్శనం అంటే చక్కగా జరుగుతుంది. అతి సామాన్య భక్తులకు కూడా దర్శనం అందుతుంది అని పేరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఈ ఏర్పాట్లన్నీ చేసి ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు చక్కని కార్యక్రమాలు చేసి ఆ సౌదేశ జనానుసార ఆశీస్సులు పొందాలని ప్రజలు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము కన్సిడర్ చేసుకొని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం ఇష్యూస్. మన టెంపుల్ వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా మీకు కోఆర్డినేషన్ మీకు ఎలాంటి సహకారం అందకపోయినా కానీ నా దృష్టికి తీసుకుని వస్తే నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ మీ మెడికల్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, ఇంకోటి సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదంటే ప్రాబ్లం ఏంటంటే కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వదు. అది మనందరికీ తెలుసు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా మాతో కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఏది కావాలో అది చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ ఉద్దేశం కూడా నేను అదే కోఆర్డినేషన్ మీటింగ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంగా చేసుకొని ఏ ఇబ్బందులు రాకుండా వచ్చిన భక్తులందరికీ మనం దర్శనం చేయించాలి. అదేవిధంగా ఇందాక మనకు పూజారి గారు కూడా చెప్పారు 7:30కి స్టార్ట్ చేస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పి అది కూడా మీరు టెంపుల్ వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ముఖ్యమైన రోజులు సండేలు, సోమవారాలు, అలాగే కార్తీక పౌర్ణమి ఇవన్నీ కలుపుకుంటే ఒక 10 రోజులు అతి ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి తగిన విధంగానే టాయిలెట్స్ కూడా నీట్గా మొబైల్ టాయిలెట్స్ పెట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మున్సిపాలిటీ నుంచి ఇంకా ఏదైనా సలహాలు రావాలని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఏదైనా కూడా చేయడానికి ముందున్నాము. అలాగే ఒక విశేషం ఏంటంటే ఈ సందర్భంగా యువజాతికి మనం ప్లాస్టిక్ బ్యాన్ అనేది పట్టణమంతా అమలు చేస్తున్నాము. కాబట్టి టెంపుల్లో కూడా కవర్స్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ లేకుండా అది కొంచెం చూసుకోవాల్సింది. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా దాని మీద ప్రత్యేకంగా విశ్వసించారు కాబట్టి అది చూసుకోవాలని కూడా మనకి అన్ని డిపార్ట్మెంట్ మున్సిపల్ ఏపీఎస్ ఆర్టీసీ అన్ని మన డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగేలా చూస్తాం. అదేవిధంగా మన కన్సల్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటే టైం టు టైం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వాల్సి వస్తే వెంటనే భక్తులకి భక్తుల సహకారంతో పంపించాలని సంకల్పించాం. అలాగే భక్తులతో కూడా దగ్గర అన్ని సౌకర్యాలు చూసుకోవాలని కార్యక్రమంలో నాయకుని కార్యక్రమాన్ని కలుపుకొని ఎదుర్కొంటామని మన దేవత పడడానికి
వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీలో ప్రతి సంవత్సరం కూడా ఈ మీటింగ్ సమస్యలోనే పెట్టేవారు, సమస్యల గురించి మాట్లాడేవారు. ఈసారి డిఎస్ సంస్థ కూడా కనుక్కొని డిఎస్ సంస్థ అభివృద్ధి కూడా మాకు మీ పోలీస్ అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆర్ఎస్ఎంపీ కానీ అందరూ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం, లాండ్ ఆర్డర్ ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవడం, అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ ఎక్కడ ట్రాఫిక్ లేకుండా చూసుకోవడం, అదేవిధంగా ఎటువంటి దొంగతనాలు కూడా జరగకుండా చూసుకోవడం, ఎక్కడ ఒక భక్తులు కూడా ఎటువంటి దొంగతనాలు లేకుండా చూసుకోవడం, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, డ్రైవింగ్ డిపార్ట్మెంట్, లాండ్ ఆర్డర్, క్యూ లైన్ మెయింటెనెన్స్ అన్నీ కూడా కలిపి మేము బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ సమావేశానికి మా డిఎస్పీ గారు కూడా వెళ్ళవలసి వస్తుంది. స్టాఫ్ లీవ్లో ఉండడం వల్ల చేయలేదు. ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ పంచాయతీ క్షేత్ర బస్సులు దాదాపుగా ప్రతి వారం కూడా 400 నుంచి 500 బస్సుల దాకా లాస్ట్ టైం ఇక్కడ కూడా అలాగే ఎక్కువ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్. ఆ దూరం నుంచి వచ్చేటువంటి భక్తులు 5 పంచారామాలు దర్శించుకున్నప్పుడు ఎక్కడ ఏ విధంగా దర్శనం జరిగింది అనేది వాళ్ళు చూసుకుంటారు. అది మన భీమవరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనం దర్శనం చేసినట్లయితే మన భీమవరం వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా మన భీమవరం ఎమ్మెల్యే గారికి మనం మంచిగా వస్తుందని చెప్పేసి ఆ భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని బందోబస్తు కానీ లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి. అన్ని ప్రవర్తనలు ఏదైతే మనకి ఆదివారం సోమవారం వచ్చి ఒక కార్తీక పూర్వం వచ్చింది. మొత్తం 9 రోజులు కూడా మేము మా తరపు నుంచి ఎక్స్టెన్షన్ పార్టీ పొద్దున్నే 3 గంటల నుంచి సాయంత్రం కార్యక్రమాలు పూర్తయ్యేందుకు కూడా ప్రతిరోజు కూడా ఎక్స్టెన్షన్ పార్టీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ దాకా ఇంకా మన ఎమ్మెల్యే కానీ ఆర్డో కానీ ఇంకా ఆర్డర్ ఏర్పాటు చేసినట్లయితే తదుపరిగా ఆర్డర్ కూడా ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఆదివారం ప్రతి సంబంధించిన 150 రోజులు వచ్చే అవకాశం ఉంది సార్. ప్రతి వారం కూడా ప్రతి సంవత్సరం మాకు మాకు ఒక ఎంక్వైరీ కూడా ఎంక్వైరీ అంటే మాకు వచ్చిన భక్తుల కోసం ఎంక్వైరీ పని తెలుసుకోవాలని ఏర్పాటు చేస్తున్నాం సార్. దాన్ని దక్షిణ వైపు వీధుల్లో శానిటైజేషన్ శానిటైజేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామండి. అలాగే వినాయకుని ఏర్పాటు ఏమైనా వాహనంతో అక్కడ ఉన్న డబ్బులు అంతా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం కల్పించగా కోరుతున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఈ 4 రోజుల పాటు మన ఆదివారం బజార్లో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి నాలుగు పిఎస్ఎం వ్యాపారం వరకు వచ్చేటటువంటి లారీలు, బస్సులు, తదితర 4 వీలర్స్ అన్ని మన ఆదివారం బజార్ నుంచి వేణుగోపాల గుడి, సింహాద్రపణ గుడి, తర్వాత కిరాణా మామూలు మీదుగా పిఎస్ఎం వ్యాపారం స్కూల్ వరకు మళ్ళీ ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం మొదలంగా పాలు ఏర్పాటు చేశారు. ఎక్కువగా రాత్రి సేకరించి ఎక్కువ మంది భక్తులకి పాలు కూడా పంపిణీ జరుగుతుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం అన్నప్రసాదం వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం 11 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ నిషేధంగా ఈ సంవత్సరం పూర్తిగా మేము చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి అన్నదానానికి ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు కొంతవరకు ఏర్పాటు చేసుకున్నాం. మిగిలిన దాతల నుంచి ఏర్పాటు చేసుకుని పూర్తిగా ప్లాస్టిక్ కార్తీక మాసం వచ్చేటువంటి భక్తులు సనాతన ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు సాంప్రదాయమైనటువంటి దుస్తులతో, ఎందుకంటే ఇది చైతన్యం భక్తుల్లో రావాలి. 1-2-3 సార్లు దేవాలయాల దగ్గర ఫ్లెక్సీలు బోర్డులు పెట్టినా, మైక్లో చెప్పినా, అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కాదు. ప్రతి భక్తుడికి కూడా మనం దేవాలయంకి వచ్చేప్పుడు ఎంత పవిత్రంతో రావాలని చెప్పి ఆలోచన ప్రతి భక్తులు కూడా, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, జుట్లు విరబోసుకొని గుళ్ళలోకి రాకూడదు. చక్కగా బొట్టు పెట్టుకొని, గాజులు పెట్టుకొని, అలాగే మగవారు లుంగిలు, శేష వస్త్రాలు కట్టుకొని కార్తీక మాసం పవిత్ర మాసం అలాగే దేవాలయంకి వచ్చేటప్పుడు చాలా పద్ధతిగా వచ్చి సాంప్రదాయంగా వచ్చి ఆ భగవంతుడిని దర్శిస్తే కనుక వారి యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పి అలాగే ఆ ట్రస్ట్ బోర్డు అధికారులుగా మేము కూడా సమాజానికి ఒక మెసేజ్ అందిస్తున్నాం.
కూటమి ప్రభుత్వం పేదల పిల్లలను వైద్య రంగానికి దూరం చేయాలని చూస్తోందని వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆక్వీడు మండలం కుప్పనపూడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య నివాసంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయవద్దంటూ తలపెట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల వద్ద నుండి సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు అంబటి రమేష్, గూండా సుందరరామనాయుడు, కటారి కేశవ, సునీల్ రాజు, సర్పంచ్లు గాలి సామ్రాజ్యం, నందమూరి ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్య, ఎండీ అలీ, అట్లూరి సంజయ్, ఎరిచర్ల గ్లాండ్సన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కూడా మనం వెంటనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో కార్యక్రమం నడుస్తుంది. మనం అనుకున్న దానికన్నా ప్రజల నుంచి కూడా మంచి స్పందన దీనికి వస్తుంది. మరి మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరకు ఉన్నాయి మొత్తానికి 3 కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి చోట కూడా స్థలం ఇచ్చి బిల్డింగ్ కూడా డబ్బులు అలాట్ చేసి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ ప్రభుత్వం మారిన వెంటనే కూడా పనులు ఆఫ్ చేసి ఇవాళ హాస్పిటల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం కాకుండా ప్రజల నుంచి కూడా పోరాటం చేయాలని చెప్పి కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి ఒక అప్పీల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఈ కాలేజీ మన జిల్లాలో ఉంటే మరి ఆ కాలేజీకి సంబంధించిన హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయినా కానీ ఉచితంగా వైద్య సేవలు అందించాలి. అలాగే మరి ఇన్ని కాలేజీలు వస్తే చదువుకునే విద్యార్థులకు కూడా, ఎవరైనా డాక్టర్ చదువుకునే ఉద్యోగాలకు కూడా సీట్లు పెరుగుతాయి. మరి దాంట్లో ఎస్సీ బీసీలకు కూడా వాళ్ళ కోటాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా, మెరిట్ ఉన్న పిల్లలు వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే ఈ డాక్టర్ చదువు చదవటానికి అవకాశాలు వస్తాయి. ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం వల్ల వాళ్ళు డబ్బులు తీసుకునే సీట్లు ఇస్తారు తప్పించి ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకునే పనిలో ఉండరు. అలాగే హాస్పిటల్కి కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు మనకి కూడా ఏలూరులో ఉన్నాయి ఆశ్రమం, ఇవన్నీ కూడా. అవన్నీ వెళ్ళాలంటే మనం డబ్బులు కట్టుకుని వెళ్ళవలసిందే. ఉచితంగా వాళ్ళు ఏం సేవలు చేయరు. కాలేజీలు కొనుక్కున్నవాడు ఊరికే ఉచితంగా చేస్తే ఆడ డబ్బు అంతా వేస్ట్ అవుతుంది కదా. ఆడు లాభాలు ఆర్జించే ఈ కాలేజీలు కొంటాడు. కాబట్టి ఎంత డబ్బు పిండుకోవాలో అంతా కూడా పిండుకుంటాడు. అంచేత ఇవన్నీ క్యాన్సిల్ చేసి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దాని గురించి ఇప్పుడు మన ప్రజల్లో అవగాహన కోసమే మనం ఇలా ఈ ప్యాంప్లెట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నాం. దీంట్లో ఏ ఊళ్ళో మెడికల్ కాలేజీ ఏ స్థితిలో ఉన్నదనేది క్లియర్ గా ఇందులో ఊరి పేరుతో సహా రాసి ఉంది. చాలా చోట్ల బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. మరి మొన్న స్పీకర్ గారు కూడా అసలు నర్సీపట్నంలో స్థలమే లేదు, బిల్డింగే లేదు, దానికి జీవో లేదని చెప్పి ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అక్కడికి వెళ్లి బిల్డింగ్లు కూడా మనం చూపించారు. మనం టీవీలో చూసాం. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయి బిల్డింగ్లన్నీ కూడా పైకి లేచిపోతే అసలు స్థలమే లేదు, బిల్డింగే లేదు, దీనికి జీవో లేదని చెప్పి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు జీవో చూపించి బిల్డింగ్లు చూపించి మొన్నే ఆయన వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. ఇలాగ అబద్ధాలు చెప్పి ఈ కాలేజీలు అమ్మేస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. వైద్యం అందదు. వాళ్ళ పిల్లలు డాక్టర్ చదివించాలంటే ఇలా 3.5 కోట్ల నుంచి 4 కోట్లు ఉంది ఒక ఎంబీబీఎస్ లో జాయిన్ అవ్వాలంటే. ఇది దాంట్లో ఈ రిజర్వేషన్ కోటాలో కనుక రేపొద్దున గవర్నమెంట్ కాలేజీలకు ఉండి రిజర్వేషన్ వస్తే సంవత్సరానికి 1,50,000 1,60,000 కడితే ఫీజు కడితే పేదవాడి పిల్లలు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ఇన్నాళ్ళు 3 కాలేజీలు ఉంటే 5 ఏళ్లలోనే 17 కాలేజీలు పట్టుకొచ్చి పేదలకు వైద్యం విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ తీసుకొస్తే ఇప్పుడు డబ్బుల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అట్లా అమ్మేసే స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని ఎలాగైనా వ్యతిరేకించాలని చెప్పి కోర్టు కేసి న్యాయ పోరాటం జగన్ గారు చేస్తున్నారు. దానికి తోడుగానే కూడా ఇలా 1 కోటి సంతకాలతోటి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అందకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ గ్రామాల్లో ఎన్ని సంతకాలు పెట్టించగలిగితే అన్ని సంతకాలు కూడా మనం చేయాలి. గవర్నమెంట్ 2014, 2019, 2019 టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజ్ 17 కూడా ఈ రోజు పేరు పదం చేయడం చాలా దురదృష్టకరం. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి పేదల పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆ రోజు ఇంజనీర్ కావాలంటే
ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి, ఎంతో ఆర్థిక వ్యయం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక ఇంజనీర్ ఉన్నాడు. అలాగే డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ కూడా అంత సులభతరం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే అట్లని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తే రేపు సామాన్యులకి మధ్యవర్గ కుటుంబీకులకి ఎంబీబీఎస్ అంటే అందరి దాక్ష అయిపోద్ది. ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేయకూడదని మొన్న నర్సీపట్నంలో చేసిన కార్యక్రమం విజయవంతమైంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంతకాల రూపంలో విజయవంతం తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా ఉండడం కోసం కోటి సంతకాల సేకరణ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఈ కోటి సంతకాలు చేయించడం మన ముఖ్య నేతలు అందరూ కలిసి వెళ్లి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 17 కాలేజీలు కూడా మెడికల్ కాలేజీల్లో కూడా ఈ రోజున 5 మెడికల్ కాలేజీలు పూర్తయి మెడికల్ విద్యని అందిస్తుంది ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని ఈ రోజున ప్రైవేట్ పరం చేసి పెట్టుబడిదారులకి ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా మనం అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మెడికల్ విద్య అనేది కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందని ద్రాక్షగా మిగిలిపోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది వాస్తవం కూడానే. ఎందుకంటే మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే ఈ రోజున కొన్ని కోట్లు ఖర్చు పెడితే గానీ సీట్లు రావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ వల్ల ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకుని ఎంబీబీఎస్ డాక్టర్ అవడం అనేది ప్రతి ఒక్కరు కూడా కలగంగా ఉండిపోయింది. దాన్ని నెరవేర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది రాబోయే రోజుల్లో అందరి ద్రాక్షగా నుండి ప్రతి ఒక్కరికి కూడా కలగానే మిగిలిపోతుంది. కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నిర్వహించే బాధ్యతని మనమందరం తీసుకోవాలని చెప్పేసి దాన్ని మనమందరం కూడా ఖండించి రాష్ట్ర ప్రభుత్వం వాటిని చేపట్టే విధంగా మెడికల్ కాలేజీలను కూడా నిర్వహించే విధంగా చేయాలని చెప్పేసి మనందరం కోరుకుంటున్నాం. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి దాతలు అందిస్తున్న సహకారాలు అద్వితీయమని ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి అన్నపూర్ణమ్మ అన్నదాన సేవ ట్రస్ట్ అధ్యక్షులు తమిరి శరత్ సహకారంతో ఏసీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు ఏసీని ప్రారంభించి దాతను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వస్తువులు ఉన్నాయని, దాతల ద్వారా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు తమిరి శరత్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రికి ఏసీ కావాలని కోరడంతో సుమారు 40,000 రూపాయల విలువ కలిగిన ఏసీని అందించామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, కృష్ణ బలిజ, కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, కారుమూరు సత్యనారాయణమూర్తి, మాసీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, మెంటే గోపి, జూలూరి వెంకి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులు, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటళ్లకు కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా శ్రీ అన్నపూర్ణ అన్నదాన సేవ ట్రస్ట్ దాత తరిమిరి శరత్ విశ్వకర్మ గారు 40,000 విలువ చేసి ఏసీని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. దీనివల్ల పేషెంట్లకు మేలు జరగటమే కాకుండా వైద్య సేవలు చేయడానికి డాక్టర్లకు అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ కార్యక్రమం చేయటం వలన పేషెంట్లకి మరింత మెరుగైన వైద్యం చేయడానికి అవకాశం కలుగుతుంది. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలకి సహకారాలు అందించినట్లయితే మరింత సేవలు చేయడానికి, పేద ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. P4లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలకి వ్యాక్సిన్ రూములో ఏసీ అనేది ఏర్పాటు చేసి వారి చేతుల మీద ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే చాలామంది భీమవరంలో పేదలు పని లేక, వృత్తులు లేక చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కానీ ఈరోజు మన భీమవరంలో ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా వైద్య సేవలు డాక్టర్స్ అందరూ కూడా అందిస్తున్నారు. అలాగే వారి సిబ్బంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి నేను ఇక్కడే ఉండి అన్ని దగ్గరుండి పర్యవేక్షించాను. చాలా బాగున్నాయండి. చాలామంది పేదలకి వైద్యాన్ని చాలా బాగా చేస్తున్నారు దగ్గరుండి. వారికి ఏదైనా మంచి సహాయం చేయాలని మంచి ఆలోచనతో యేసుపాదం గారు చెప్పడంతో వెంటనే ఇక్కడ ఏసీని ఒకటి మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే దాతలు ఎవరైనా ఇంకా ముందుకొచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించే వారికి అందరికీ కూడా సహకరించమని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక నమస్కారం. ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎల్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి చెప్పారు. భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ను అభివృద్ది వైపుగా పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించేలా సంకల్పిస్తున్నారని, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించి స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలన్నారు. ప్రతిరోజు మన జీవన విధానంలో స్వదేశీ వస్తువులను వాడే విధంగా జిల్లా స్థాయిలో 4 మండల స్థాయిలో 3 ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగిందని, ఈ కార్యక్రమం జనవరి వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మనిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, కో కన్వీనర్లు రామగాని సత్యనారాయణ, బాలం మహేష్, శివ, జిల్లా బీజేపీ నాయకులు మొహిద్దీన్, రాజు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఇక్కడ ఏదైతే మనం తయారు చేసుకునే వస్తువుల్ని మనం ఉపయోగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టడం పెట్టాము. ఈవేళ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ వైపు భారతదేశం పరుగులు పెట్టేలా చేతి వృత్తులకి మనం అవకాశం, పని కల్పించాలి, ఉపాధి హామీని ఇవ్వాలని ఆయన సంకల్పం. అంటే విదేశీ వస్తువుల్ని వాడటం మనం తగ్గించి స్వదేశీ వస్తువుల్ని మనం ఉపయోగించాలని ఆయన పెద్ద ఎత్తున నినాదం ఇవ్వటం, యావత్ భారతదేశం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయటం జరుగుతుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము అందరి చేత కూడా ప్రతిరోజు మనం జీవన విధానంలో వాడే వస్తువుల్లో స్వదేశీ వస్తువుల్ని వాడే విధంగా మన ప్రయత్నం చేయాలని మాకు పెద్ద ఎత్తున పిలుపునివ్వటం జరిగింది. అదే దిశగా మేము ఈ ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధి భారత్గా తయారవ్వాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేయటం పార్టీ తరఫున మొదలుపెట్టి కార్యశాల కూడా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి 4 ఇన్ఛార్జీలు ఇవ్వటం జరిగింది. అలాగే మండల స్థాయిలో 3 ఇన్ఛార్జీలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబర్ ఆఖరు జనవరి దాకా మాకు ఈ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. అంటే మండల స్థాయిలో బూత్ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో కొని వారు వాడే నిత్యావసర సరుకుల్లో స్వదేశీ వస్తువులు వాడేటట్టు మేము ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లే విధంగా తీసుకెళ్లాలని భారతదేశం ఏదైతే ఈవేళ ఉపాధి హామీగా పరుగులు పెడుతూ ఈవేళ అందరికీ కూడా ఉపాధి ఉండాలని చెప్పి దిశగా నరేంద్ర మోడీ గారు సంకల్పం మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈవేళ అందరూ కూడా ఒకటి మన సోప్స్ కానీ టూత్ పేస్ట్లు కానీ అన్నీ కూడా ఈవేళ నిత్యావసర ఎలక్ట్రికల్ ఐటమ్స్ విషయంలో కానీ రోజువారీ వాడే మనం తినే ఆహారంలో కూడా మనం స్వదేశీ వస్తువుల్ని వాడేటట్టు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఈవేళ మనం కూల్ డ్రింక్స్ తాగుతున్నాం, అన్ని విదేశీ ఉత్పత్తులు. మనం స్వదేశీగా మనకి కొబ్బరి బొండం, మన రైతు నుంచి వచ్చినది కొబ్బరి బొండం మనం తాగితే అటు రైతుకి అన్నదాతకు కూడా మనం ఉపయోగపడి పని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవాళ చేతి వృత్తిదారులకి పని లేకుండా జీవన శైలి వాళ్ళకి అధోగతి పరిస్థితిలో ఉన్న పరిస్థితిలో ప్రీతమ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో అనేక రకాల వస్తువులు తయారీలో ఉన్నాయి. ఈవేళ ఫుడ్ కానీ ఏ విషయమైనా భారతదేశంలో మన తయారీని మనం ఉత్పత్తుల్ని పెంచుకోవాలి, మనం అందరం కూడా ఉండాలని మన పిలుపు నరేంద్ర మోడీ గారు ఇవ్వటం, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వదేశీ వస్తువుల్ని వాడాలని మేము ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. అలాగే ఈవేళ ఇక్కడ ఈ కీ చైన్స్ ఇవ్వటం జరిగింది. మాకు పార్టీ కీ చైన్ చెక్కతో తయారు చేసింది స్వదేశీ వస్తువు. ఈ మగ్స్ కూడా స్వదేశీ మన మగ్గులు ఇక్కడ తయారు చేసినవి. టీ షర్ట్ కూడా కాటన్ టీ షర్ట్స్, ఈవేళ మనం అంత ఇతర దేశం టీ షర్ట్స్ అని వాడుతున్నాం, ఈవేళ స్వదేశీ ప్రింట్ వేసి మాకు టీ షర్ట్స్ కూడా ఇవ్వటం. అంటే ఇటు వస్త్రాల విషయంలోను కానీ నిత్యావసర ఐటమ్స్ విషయంలో కూడా, అలాగే మనం రోజు కూడా ప్లాస్టిక్ నిషేధించి జూట్ బ్యాగులు కూడా వాడాలి. స్వదేశీ ఉత్పత్తులు ఇవి, స్వదేశీ మన తయారీ ఇది కూడా మనం పెంచాలి, అందరూ జూట్ బ్యాగ్స్ వాడాలని కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశంగా మేమందరం కూడా ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో స్వదేశీ ఉత్పత్తులు వాడే దిశగా మేమంతా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా దయచేసి స్వదేశీ ఉత్పత్తులు వాడాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరపున మేము తెలియజేసుకుంటాం. స్వయం సమృద్ధి భారత్ కింద సాధించాలని, స్వదేశీ విధానం కాదు మన జీవన విధానం కింద మార్చుకోవాలని మన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు
దీన్ దయాళ్ జయంతి సందర్భంగా స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం. ఇది కార్యక్రమం సాగుతూ ఉంటుంది. దీని మీద విజయవాడలో మొన్న కార్యశాల జరిగింది, తర్వాత మన బేవర్లో కూడా జరిగింది. మన మేడం గారు జిల్లా ప్రిన్సిపల్ గారు ఆయన ఇప్పుడు కాసేపు ప్రకటనలు.